లష్కరే ఉగ్రనేత అబూ అనాస్ సన్నిహితుడు సైఫుల్లా, వినోద్ కుమార్, మహమ్మద్ సలీం, రజావుల్లా అనే మారుపేర్లు. నేపాల్ కేంద్రంగా సైఫుల్లా లష్కరే తోయిబా ఆపరేషన్స్, నియామకాలు, నిధుల సేకరణల బాధ్యతలు చూస్తున్న సైఫుల్లా నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయం దాడి సూత్రధారి. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు ఊహించని షాక్ తగిలింది. అసలే ఆపరేషన్ సింధూర్తో భారీగా నష్టపోయింది. ఉగ్ర స్థావరాలు, టెర్రరిస్టులను కోల్పోయింది. ఇంతలోనే లష్కరే తోయిబాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంస్థ నియామకాలు, నిధులు సేకరిస్తున్న సైఫుల్లాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆపరేషన్ సింధూర్లో ఉగ్ర సంస్థలకు భారీ నష్టం జరిగింది. ఇప్పట్లో కోలుకోలేని విధంగా ఉగ్ర సంస్థలను భారత్ దెబ్బ కొట్టింది. టెర్రరిస్టుల స్థావరాలను నేలమట్టం చేసేసింది. లష్కరే తోయిబా కీలక నేత, నేపాల్ ఆపరేషన్స్ చూస్తున్న రజావుల్లా నిజామనీ ఖలీద్ అలియాస్ అబూ సైఫుల్లా హతమయ్యాడు. 2000 సంవత్సరం నుండి నేపాల్ కేంద్రంగా లష్కరే తోయిబా తరపున సైఫుల్లా ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించాడు. అతడికి వినోద్ కుమార్, మహమ్మద్ సలీం, రజావుల్లా అనే మారుపేర్లున్నాయి. నియామకాలు చేపట్టడం, రవాణా సహకారం, ఇండో నేపాల్ సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాడు. లష్కరే కమాండర్లు అజీం చీమా అలియాస్ బాబాజీ, యాకూబ్లతో కలిసి సైఫుల్లా పనిచేశాడు. భారత దళాలు సైఫుల్లా కార్యకలాపాలను పసిగట్టడంతో నేపాల్ను వదిలి పాకిస్తాన్కు మకాం మార్చాడు. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఆదివారం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అబూ సైఫుల్లా ఖలీద్ను కాల్చి చంపారు. మత్లీలోని ఇంటి నుండి బయటకు వచ్చిన సైఫుల్లాపై బద్నీలోని క్రాసింగ్ వద్ద దుండగులు అత్యంత సమీపంలో కాల్పులు జరిపారు. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే అబూ సైఫుల్లా ప్రాణాలు కోల్పోయాడు. పాత కక్షల నేపథ్యంలోనే అతన్ని చంపి ఉండవచ్చని తెలుస్తోంది. లష్కరే, జమాత్ ఉద్ దవాలకు చెందిన ఉగ్రనేతలు యూసఫ్ మజమ్మిల్ ఇక్బాల్ హష్మి, మహమ్మద్ యూసఫ్ తైబీలతో కలిసి పనిచేశాడు. సింధ్లోని హైదరాబాద్, బదిన్లలో నియామకాలు, నిధుల సేకరణల బాధ్యతలను అతడికి ఉగ్రనేతలు అప్పగించారు. భారత్లో పలు ఉగ్రదాడులకు సూత్రధారిగా వ్యవహరించాడు. 2006లో నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడికి కుట్ర పన్నాడు. ఈ దాడి సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు కాల్చి చంపారు. 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పై జరిగిన ఉగ్రదాడిలో సైఫుల్లా పాల్గొన్నాడు. ఈ దాడిలో ఒక ప్రొఫెసర్ మరణించారు. మరో 4 గాయపడ్డారు. ఉగ్రవాదులు పారిపోయారు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న సిఆర్పిఎఫ్ క్యాంప్పై దాడిలోనూ సైఫుల్లా సూత్రధారి. ఈ దాడిలో 7 సిబ్బంది, ఒక పౌరుడు మరణించారు. 2 ఉగ్రవాదులు తప్పించుకున్నారు.